శ్రీ శివశక్తి యూత్ అసోసియేషన్ శేరలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిటి వెంకట్రావు ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. రుణాచపాటి చెంపల్లాల్ తనయుడు జితేందర్ చెంపల్లాల్ ఈ అన్నదానానికి అన్నదాతగా వ్యవహరించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ శేరలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదానం నిర్వహించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరూ కూడాను స్వాగతం సుస్వాగతం. ఈ 7వ సంవత్సరం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది అంటే శివశక్తి యూత్ అసోసియేషన్ వారి వెనకాల ఇక్కడ చంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిటి వెంకట్రావు గారు వారి సతీమణి వసుంధరాదేవి గారి యొక్క వెన్నుదండంతోనే ఘన విజయం సాధిస్తుంది. ఎత్తుంతాయి వడ్డింతాయి అనే చందంలో ఇక్కడ యూత్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. కావున ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అన్ని వేళ యూత్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు మరియు ఉరి వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకు ఇక్కడ చేసినటువంటి అన్నదానం చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆ గణనాథుడి ఆశీస్సులు దివ్యాశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అన్న కొంచెం రారన్న రావట్లేదు ఫోన్ కొంచెం సర్దుకోండి అన్న తర్వాత రాలేదంటారు మీరు. మనం ఎవరో కూడాను ప్రతి ఒక్కరము ఎలాంటి ప్రభు చేసినా ఎలాంటి పూజా విధానాలు కల్పించినా పెళ్ళిళ్ళు కానీ కలిగినటువంటి మొట్టమొదటిగా కలుసుకొని ఆ విఘ్నేశ్వరుడికి ఒక టెంకాయ కొట్టే చాలు ఎలాంటి విఘ్నాలు ఆ ప్రభులో జరగాలనేటువంటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం ఉంది. మనమే కాదు, ఇది పూర్వీకుల మన పురాణ కాలం నుంచి కూడాను ఈ ప్రభు ఒక గొప్పతనం చాలా విశిష్టంగా ఉంది. వారికి గణపతికే మొట్టమొదటిగా 30 దేవతలు ఉన్నప్పటికీ మొట్టమొదటి స్థానాన్ని గణపతికే ఇవ్వడం జరిగింది. గణాలన్నిటికీ కూడా ఆయన అధిపతిగా చేశారు. అలాంటి గణపతి పండుగ పురాణ కాలం నుంచి ఉన్నప్పటికీ జరుగుతున్నప్పటికీ కూడాను మనకి తెలిసి ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిగా స్థాయిగా చేసుకోవటం భస్మ గణపతి అనేటువంటి పేరుతోటి మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారి కాలంలో ప్రారంభించడం జరిగింది. ఆయన మరి ఈ ప్రజలందరినీ కూడా ఏకతాటికి తీసుకురావాలంటే ఎలాంటి కులాల భేదాలు లేకుండా మత విచక్షణలు లేకుండా చిన్న పెద్ద లేకుండా ఒక తాటి మీదకి రావాలంటే వీళ్ళందరినీ ఎక్కడో ఒక చోట సమకూర్చగలిగేది అనేటువంటి ఒక దీనితోటి ఆయన ఈ గణపతి ఉత్సవాన్ని మొట్టమొదటిగా మహారాష్ట్రలో ప్రారంభించారు. అది 1692లో ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. ఆ క్రతువుని అక్కడి నుంచి కూడా బాగా చేసుకోవడం జరిగింది. పెద్ద ఉత్సవంగా మహా ఉత్సవంగా ఆ కొండంత దేవుడికి కొండంత అన్నట్లుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి బాలగంగాధర తిలక్ గారు 1832లో ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలంటే మన అంతా ఒక్కటై ఉండాలి, వాళ్ళకి ఎదురు తిరిగేటటువంటి సామర్థ్యం మనకి రావాలంటే మన అందరం ఒక్కసారి చేరాలి. అలా చేరాలంటే ఈ గణపతి ఉత్సవాలే ప్రధాన కారణంగా చేసుకోవాలన్నటువంటి ఈ ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించారు. ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ చూసినా గల్లీలో ఎక్కడ చూసినా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా క్రమంగా చేసుకుంటూ ఉన్నారు. మా ఈ అన్న సందర్భంకి ఇచ్చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఇంత ఘనంగా దీన్ని జరిపించినందుకు. రేపు అదేవిధంగా శనివారం రోజు మేము జరుపుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. రవి